లేదు కానీ నేనైతే ఇండస్ట్రీలోకి ముందు వచ్చాను. ఆయన కంటే ముందు సుమన్ టీవీ ఇంటర్ కూర్చుంది నేనే. సరే, మీకు సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, సీరియల్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అంటే నాకు ఇష్టం. సంబంధాలు అంటే నిజంగా వాళ్ళ ఇంటికి నన్ను రానివ్వడం నాకు అదృష్టం. అది నాకు ఏమైనా ఛాన్సులు వస్తుంటాయి కదా, ఆ క్రమంలో చేయలేదని నువ్వు ఎట్లా అంటావు? నాకు సత్య పెట్టించిన ఇంటర్వ్యూ కానీ నాన్వేషన్ ఫోన్ ఇచ్చింది నా ఫ్యామిలీ కరిగినందుకు కాదు. మెయిన్గా బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు చేయలేవు, ఆఫర్ వస్తుంటే నేను పాపం సొమ్ము నాకు వద్దు, నేను అలాంటివి నేను చెయ్యను, నేను బతికిన అప్పుడు చెప్పలేదా? నీ నాన్వేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఆయన అంటే మన మ్యారేజ్ వ్యవస్థని కించపరుస్తున్నాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన కించపరిచి మాట్లాడతాడు. మీకు తెలుసు కదా, ఫారినర్స్ బుద్ధి వస్తుంది అంటుంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళని మీ లేకపోతే విజయవాడ బెంచ్ సర్కిల్లో లేకపోతే సికింద్రాబాద్ రైల్వే అంటే బెట్టింగ్ యాప్స్ చేసి ప్రాణాలు పోయి ఫ్యామిలీస్ లో చాలా మంది చచ్చిపోయిన ఉన్నారు. ఆయన చూడు ఉంది కాబట్టి ఆయన పేరు వచ్చింది. చాలా ఆయన కంటే ముందు నేను ఇచ్చాను. మీ ఇద్దరికి ఇంత ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంది కాబట్టి ఒక ముద్దు పెట్టమంటే పెడతారా సత్య గారికి? పెడతాను, పెట్టండి. ముద్దు గుద్దు రెండు అయినాయి. నేను ఉప్పల్ వాళ్ళని చాలా హర్ట్ చేస్తుంటాను, చాలా బాధ పెడుతుంటాను. తన కోసం నీచంగా మాట్లాడుతుంటాను, కానీ తను ఎప్పుడు నన్ను లవ్ చేస్తాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. ఎప్పుడు ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు, ఎవరిని కూడా మోసం చేయడు, నిజాయితీగానే సంపాదించాలని అనుకుంటాడు. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తెలుగు ఇండస్ట్రీని అసలు కదిపేస్తున్న ఇద్దరు మెయిన్ వ్యక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఇంటర్వ్యూని లాస్ట్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ అతిథులు ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. హలో. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి? ఫ్రెండ్షిప్ ఉండబట్టే పక్క పక్కన కూర్చున్నాం. ఓహో, లేకపోతే ఇక్కడ రామ్ కదా కలిసి. సో ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? ఆయనతో నేను ఫ్రెండ్షిప్ చేయలే, ఆయన నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. సరే, మీరు ఆయనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశారు? ఆయన ఐశ్వర్యరాయ్ కదా, ఇలాంటి ఐశ్వర్యరాయ్ ఎక్కడ దొరకదని నేను చేశాను. ఓహో, అంటే ఆయనలో మీకు ఏం కనిపించింది? చాలా అందంగా కనిపించాడు ఐశ్వర్యరాయ్ లాగా. అందంతో ప్రేమించారు దిక్కుమాలోడా. అందమే చూస్తారు కదా, నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్ సత్య. నేను ఇట్లా ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకటి మాటి షో చేస్తుంటే అక్కడికి సింగర్ బేబ్తో వచ్చాను. దాంట్లో వస్తే నేను నీ ఫ్యాన్ బాలు రీల్స్ బాగా చేస్తావు టిక్టాక్లో, నేను బాగా చూస్తుంటాను, అలా అని నీ ఫ్యాన్ నేను పెద్ద అని అలా క్లోజ్ అయ్యి ఇంకా నెంబర్ తీసుకుని అలా మా దోస్తాను కంటిన్యూ అయింది. ఇక నేను కూడా హైదరాబాద్ వచ్చేస్తాను, ఇండస్ట్రీలోకి సెట్ అవుతానే వచ్చాడు అన్నట్లు. వచ్చి అలా మా ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల పెరిగిపోయింది. నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ నేను సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ఉప్పల్ బాల్ నాకు తెలియదు. మరి ఫ్యాన్ అని చెప్పారన్నా నేను అప్పుడు నాకు తెలియదు. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు ఆయన లేడు ఇండస్ట్రీలో. నేను స్టార్టింగ్ ముందే మీరే ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు తెలియదు. విలేజ్ సింగర్ బేబీ తెలుసు కదా మీకు, మట్టి మనిషినండి నేను. ఆ టైంలో ఆమెతో పాటు నేను వచ్చా. నేను ఏంటంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటారు కదా, జమున గారు, ఎల్విజి లక్ష్మి గారు, కె విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు, రమ్మప్రభ గారు, ఇట్లాంటి వాళ్ళతో వీడియోలు చేస్తుండేవాడిని. అప్పుడు నాకు అంత పేరు లేదు, టు బి హానెస్ట్. లేదు కానీ నేనైతే ఇండస్ట్రీలోకి ముందు వచ్చాను. ఆయన కంటే ముందు సుమన్ టీవీ ఇంటర్ కూర్చుంది నేనే. ఫస్ట్ నేనే, నాకంటే జూనియర్. జూనియర్, మీ జూనియర్ అంటారు కదా. సో మీ కానీ ఆయన వీడియోస్ అంటే నాకు ఇష్టము. ఎందుకు? ఒక రోజు మేము సంతోషం మూవీ అవార్డ్ ఫంక్షన్ లో కలిసాము. లేదు, ఆయన అది ఎవరు పెడతారు? సురేష్ కొండేటి గారు. ఏ ఛానల్ పెడతారు? అన్ని ఛానల్ వస్తుంది, అది మాటి సంబంధించి పెడతారు. లైవ్ అన్ని కూడా అర్థమవుతుంది. లైవ్ అయితే టీవీ నేను అన్ని అసలు ఈయన ఛానల్ కి ఎక్కినప్పుడు నేను ఫేమస్ అయి నేను జబర్దస్త్ పోయినప్పుడు నేను టీవీ నైన్ ఎక్కినప్పుడు ఈయన నా పక్కనే నేను ఎవరో నాకు తెలియదు. నాకు మధ్యలో పరిచయం. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ నాకు తెలియదు. నువ్వు అసలు ఈయన సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిందే నాకు తెలియదు, ఈయన ఫేమస్ అని అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఫేమ్ ఎవరికి ఎక్కువ ఉంది? నాకే. బాలు గారు మీరేమంటారు? ప్రపంచం అంతా తెలుసు ఫేమ్ ఎవరికి ఉందో. బయటకు పోతే ఎవరు తెగబడి ఫోటోలు దిగుతారు. సత్య. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. ఏం ఎడ్యుకేషన్? నీకు బోందే ఎడ్యుకేషన్, నీకు ఏమొస్తారు ఎడ్యుకేషన్? మరి అంత ఎడ్యుకేషన్ చేశారంటున్నారు, మరి ఎందుకు టిక్ టాకర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? ఎడ్యుకేటెడ్ అయితే ఇండస్ట్రీలో రావాలని లేదా ఏంటి? అంటే చదువుకున్న వాళ్ళందరూ యుఎస్ నేను స్టార్టింగ్ లో స్టార్ హోటల్స్ లో చేశాను, వర్క్ చేశాను. పని చేసిన తర్వాత ఒక ఇద్దరు
ఏ వరకు విలేజ్ సింగర్ బేబీ, ఉప్పల్ బాలు ఇట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళకి అసలు ఎడ్యుకేషనే లేదు, వీళ్ళు ఎంత సెలబ్రేట్స్ అయిపోయినారో, నాకు ఎడ్యుకేషన్ ఉంది కదా నేను ఎందుకు అవ్వకూడదని అంటే బాలునే సెలబ్రేట్ అయ్యాడు నేను అవ్వలేను అనుకున్నారా? నువ్వు ఫేమస్ అని అనుకుంటున్నావు సత్య. అవును, చదువుకుంటే ఫేమస్ అవుతారు, ఎడ్యుకేషన్ ఉంటే ఫేమస్ అనుకోవద్దు. టాలెంట్ తగ్గట్లో వస్తుంది. చదువుకున్నంత మాత్రంలో చాలా మంది చదువుకున్న కూడా బయట ప్రపంచం తెలియదు. ఇంట్లో ఒక ఫంక్షన్ అయినా ఏమైనా దావత్ అయినా ఎలా మెయింటైన్ చేయాలి, వచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి ఏంటంటే ఎవరికి తెలియదు. చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీ ఇద్దరిలో టాలెంట్ ఎవరికి ఉంది? నాకు. నీకే ఉంది బొందా. సరే, టాలెంట్ అంటే ఏంటి? టాలెంట్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం, పాలిటిక్స్ మాట్లాడడం, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడడం, ఇండియన్ హిస్టరీ కోసం మాట్లాడడం, ఇండియన్ బిజినెస్ పీపుల్ కోసం మాట్లాడడం, 10 మంది ఇండస్ట్రీలో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, అది దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. బాలు ఎవరిని అంటాడు ముట్టడు, అంటే అందరూ నా కాల్ దగ్గరికి రావాలనుకుంటాను. అంటే బాలు వన్ మ్యాన్ షో కదా, ఒక్కడే. నేను అట్లా అనుకో, నేను అందరి దగ్గరికి వెళ్తా. నేను అది చెప్పని నీవు చెప్పినావు కదా, టాలెంట్ నన్ను అడుగుతుంది, నువ్వు చెప్పినావు కదా. సరే, టాలెంట్ అంటే మీరేమనుకుంటున్నారు? టాలెంట్ అంటే నా లైఫ్లో ఏంటంటే మనము చదువుకోకుండా పర్లేదు, మన టాలెంట్ మీద మనం పైకి రావాలి, మన మీద మనం ఎదగాలి. అంటే మనం మనకులాగా బతకాలి. ఒకరిని చూసి మనము నేర్చుకుని ఒకరి దగ్గర చూసి మన కాదు, ఎవరి గురించే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చినట్లు ఎవరు చేయాలంటే నాలా చేయలేరు, నాలా ఉండాలంటే నాలా ఉండలేరు. ఎవరికున్న టాలెంట్ వాళ్ళు ఉంటారు. టాలెంట్ అంటే చాలా గొప్పది. నేను కష్టపడి బాగా రీల్స్ చేసి ఒక రేంజ్లో ఎదగాలని, ఒక ఫేమస్ కావాలని నేను దానికోసం నీళ్ళు పోచుకుని కుర్చీలకి ఎన్నో రకాలుగా చేస్తే ఈరోజు నేను ఉప్పల్ బాలైనా. అవును, మీరు డ్యాన్స్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా లేపుతూ ఉంటారు? ఇట్లా డ్రెస్ లేపుతూ ఉంటారు కదా డ్యాన్స్ చేసినప్పుడు. మా ఫ్రెండ్ ఇలా చేస్తారు తెలుసా, ఒక ఫ్రెండ్. తెలుసు, అది ఆయన టాలెంట్. ఇలా లేపితే అది నా టాలెంట్. ఇలా నేను ఎందుకు లేపుతాను అనుకున్నా, గాలి కోసం. ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నా, ఇక్కడ ఫ్యాన్ లేదు కదా, గాలి కోసం ఇట్లా లేపుతున్నా. అలా ఎంతసేపు కొట్టుకుంటారు లేపుకొని? 5 నిమిషాలు కొట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్లా ఎంతసేపు ఇట్లా కొట్టుకుంటారు అంటున్నా. కరెంట్ వచ్చే వరకు. సరే, 1 గంట రాదు, గంట వరకు ఇట్లా చేసుకుంటారా? చేసుకోండి, ఇంటర్వ్యూ వరకు అట్లనే. ఆపుతావా? చూడలేక చచ్చిపోతున్నా. సరే, ఎప్పుడన్నా వైజాగ్ సత్య గారు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కానీ అలా చూడడం జరిగిందా మీరు? చాలాసార్లు చూశాను. చూసారు? ఇప్పుడే మా ఇంట్లో ఆయన ముందే బట్టలు ఇప్పాను నేను. ఎందుకు అట్లా? తప్పే ఉంది, మేము ఫ్రెండ్స్ కదా. నేను కూడా బట్టలు తాను చేసినప్పుడు తను, మేము ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు రూమ్స్ ఒకే బెడ్ మీద అనుకుంటాము, నేను తాను చేసి కూడా బట్టలు వచ్చి ఆయన ముందు బట్టలు వేసుకుంటాను. ఉప్పల్ వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళినాక నేను సంతోష్ డౌ షాప్ నేనే తీసుకెళ్ళిస్తా. ఎందుకు మీరు తీసుకెళ్ళరా? మర్చిపోతే కావాలని మర్చిపోతారు, లేదా సత్య గారు తెచ్చి వాళ్ళు మర్చిపోతారు. అలా ఏం కాదు, మేము ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా మధ్యలో ఏది జోక్ కాదు, కానీ ఇంతవరకు జోక్ గా మాట్లాడారు కాదు. ఉప్పల్ బాల్ అయితే సెలబ్రిటీ అండి. సరే, చీర కట్టుకున్నప్పుడు ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నేను అసలు చీర ఇప్పటిదాకా కట్టుకో. ఐ డోంట్, నాకు చీర ఇష్టం కాస్ట్యూమ్స్ నో నథింగ్. ఆయన నేనే కట్టుకుంటే. నైట్ వేసుకుంటారా? తప్పేముంది, షూట్లో అవకాశం ఉంటే నైట్ వేసుకుంటా, తప్పేముంది. షూట్ సంబంధం ఊరికి వేసుకోను. సో మీ ఇద్దరే ప్రేమించుకున్నారు ఎప్పుడైనా? రోజు ప్రేమించుకుంటాము, కొత్తగా ఏముంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో, మీ ఇద్దరి దృష్టిలో? నా లైఫ్ అంటే లవ్ ఇస్ బ్యూటిఫుల్ అని కాదు సత్య. నాకు ఏంటంటే బ్యూటిఫుల్ కదా సినిమా. ప్రేమ అంటే ఇక్కడ చూడు, ఒక మనిషికి ఆపతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నా లైఫ్లో మంచి ఫ్రెండ్. నాకు బాగాలేనప్పుడు, నేను హాస్పిటల్ పడ్డప్పుడు సత్య నన్ను దగ్గర ఉండి చూసుకున్నాడు, నా కోసం ఆలోచించాడు, నా ఫ్యామిలీ కోసం. కాబట్టి నాకు సత్య అంటే బాగా ఇష్టం, అందుకే నేను సత్యని లైక్ చేస్తాను. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి అట్లా చూసుకుంటే లైక్ చేస్తారా? అలా చేసుకుంటే సత్య ఒప్పుకోడు. కుళ్ళు, నేను వేరే వాళ్ళతో క్లోజ్ ఉన్నా, వేరే వాళ్ళతో వీడియోలు చేసినా, ఇంకెవరి దగ్గర వెళ్ళినా ఈడు ఒప్పుకోడు, ఇది సైకో. వేరే వాళ్ళంటే అది బ్రాతల్స్. నో, అదని కదరా ముండకూడదు. నేను ఎవరితో మాట్లాడే నువ్వు ఒప్పుకుని ఒక సైకో గాడు, జనం తెలియదు. అంటే మిమ్మల్ని ఎవరితో ఎక్కువ మాట్లాడి పొసెసివ్నెస్ అంటారు దాన్ని. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండస్ట్రీని కదిపేస్తున్నారు, ఊపేస్తున్నారు. యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి, టీవీలు అన్ని చేశారు. ఉప్పల్ వాళ్ళకి పిఆర్ఓ నేను కదమ్మా, మరి నా చేతులు అంత ఉంటుంది కదా. ఆయన ఎవరితో షూట్లకి వెళ్ళాలి, ఎవరితో తిరగాలని, అందులో తప్పేముంది. బ్రాతల్ పీపుల్ తో వద్దంట, అంత ఇంకేం అంతే వద్దంట. అని నువ్వు అలా అంటావు బ్రో, దానికే నన్ను సైకో అంటాడు. రేపు వైజాగ్ సత్య గారు వేరే వాళ్ళతో వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని పంపిస్తారా? చెప్పుతో కొడతాను. నేను చాలా మందితో క్లోజ్గా ఉంటాను, నీకు తెలుసు కదా. ఉప్పల్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్, అది అందరికి తెలుసు. ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్, ఆ తర్వాత కుర్చీ తాత, స్వాతి నాయుడు. సత్య ఎవరు తిరిగినా ఎవరితో ఉన్నా కుళ్ళు పడను. నేను వేరే వెళ్తుంటే వాడు చాలా మంది క్లోజ్ ఉంటాను, నీకు తెలుసు కదమ్మా. ఓకే, పాలిటిక్స్ లోకి ఏమైనా వెళ్తారా ఫ్యూచర్ లో? బాలు వెళ్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, యూత్ ప్రెసిడెంట్ గా అట్లా. నేను ఆల్రెడీ నెక్స్ట్ లో ఒక ఎమ్మెల్యే కావాలన్న గోల్ ఉంది. ఎక్కడ, నాగోల్లో అవుతారా, ఉప్పల్లో అవుతారా? ఎక్కడ లేదు, ఉప్పల్కి ఎమ్మెల్యే అయితే, లేదంటే మా
పరికి ఎమ్మెల్యే అయితే. ఓకే, మీరు? నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, అంత డబ్బు కూడా లేదు. బాలు గారు అయితే డబ్బు ఉంది, డబ్బుల కోసం కాదు, ఫేమస్ కావాలి. లేదా డబ్బు మనీ ఉంటే నేను ఇప్పటికే ఎమ్మెల్యే అయ్యి. బాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి కంటెస్ట్ చేస్తే నేను వెళ్తాను క్యాంపెయినింగ్ కి అంతా. సరే, ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏంటి? ఎం అంటే మంచివాడు, ఎల్ అంటే ఎమ్మెల్యే. అదే ఏ ఏ అంటే ఏడుస్తాడా? ఏడుస్తాను కదా, ప్రజలందరినీ చూసుకుంటా మంచిగా, వాళ్ళకి కావాల్సిన సరే, ఎంతసేపు మా ఏరియాని బాగా డెవలప్ చేస్తాను, మా ఏరియా మొత్తం రోడ్లు లేపిస్తాను, మా ఏరియా మొత్తం. అది కాదు, ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సరే, మీకు సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, సీరియల్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అంటే నాకు ఇష్టం. సంబంధాలు అంటే నిజంగా వాళ్ళ ఇంటికి నన్ను రానివ్వడం నాకు అదృష్టం. అది రానివ్వడం, వాళ్ళని రానిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. సో దాని ద్వారా బాలు గారికి ఎప్పుడైనా మూవీస్ కానీ సీరియల్స్ కానీ మాట్లాడారా? అంటే బాలుకు చాలా సినిమాలు నేను పెట్టిన, అంటే మధ్యలో ఉండి చెప్పాను కదా పిఆర్ అని పబ్లిక్ అంటే మీరే సినిమాలో పెట్టిస్తున్నారు బాలుని. బాలు గారు మీ వైజాగ్ సత్య మీ ఫ్రెండ్, మిమ్మల్ని మూవీస్లో హెల్ప్ చేయించారా, పెట్టించారు ఇప్పుడు మూవీస్లో? నాకైతే ఒకటో రెండో ఆయన చెప్పాడు, నాకు బాగా అవసరం ఉంటే ఆయన తీసుకెళ్ళాను. ఆయన ఓన్గా మాట్లాడి బాలకి ఈ మూల అవకాశం ఇవ్వండి అలా నాకైతే పెట్టలేదు ఎప్పుడు. నా ఓన్గా వచ్చినాయి మూవీ కంటే మూవీ కావాలి బాలు అంటే ఈయన తీసుకెళ్ళాడు. ఈయన వెళ్ళి ఒక డైరెక్టర్కి వెళ్ళి బాలుని దీనిలో పెట్టానని చెప్పి ఈయన సొంతంగా పెట్టిస్తే అప్పుడు మాట్లాడుతున్న గురించి. ఈయన పెట్టేంది ఇలా. ఇప్పుడు నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ మీరు ఈ మూవీలో శ్రీధర్ పెట్టుకొని నా కోసం ప్లీజ్ దయచేసి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా ఫ్రెండ్ కోసం అడిగి తీసుకెళ్తే అది వేరే నా లైఫ్లో. ఓకే, అట్లా అడిగి తీసుకెళ్లారా ఎప్పుడైనా సత్య గారు? నేను చాలా మందికి పెట్టిన. ఇప్పుడు లాఫింగ్ స్టార్ ఫోన్ చేయు, హనుమాన్లో పెట్టిన, కుర్చీ తాతకి తమన్ గారికి తీసుకెళ్ళి తెలుసు కదా గుంటూరు గాను, బాలుని కూడాను కుర్చీ తాత సాంగ్ కూడా మీరే పెట్టించారు తమన్ గారు? నేనే తమన్ గారు లేదు, అడిగారు కాబట్టి పెట్టారు. నువ్వు వెళ్ళి కుర్చీ తాత ఈయన అడిగితే ఈయన తీసుకెళ్ళాడు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కాలీఫ్లవర్ మూవీలో పెట్టించిన సంపూర్ణేష్ బాబుతో. నువ్వు ముందు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అవి మన పోనీ నేను అన్ని సినిమాల వైజాగ్ సత్య పెట్టించిన ఒప్పుకుంటా. కుర్చీ తాతని నువ్వు పెట్టించినా కుర్చీ తాత కావాలని డైరెక్టర్ నేను అడిగాడా అది చెప్పు సమాధానం ఫస్ట్. నాకు డైరెక్ట్ నన్ను పెట్టించావు, డైరెక్ట్లు ఎవరు అడగలేదు. మీరు అంటే మీరే ఈ లిరిక్ పెట్టుకోండి సాంగ్ లో బాగుంటది అని చెప్పారు? అలా అని కాదు, సినిమా వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు చూడు, మన టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు, ఆయన నక్లీస్ గొలుసు పెట్టారు కదా, అట్లా సోషల్ మీడియా వాళ్ళకి అప్రోచ్ అవుతుండేవారు అనమాట, ఎవరు ఫేమస్ ఏంటని. ఆ క్రమంలో తమన్ గారు నన్ను పిలిపించారు, వెళ్ళాను. ఫస్ట్ పిలిచారు, కలిసినాక వెళ్ళారు, పెట్టించి ఆయన కూడా తీసుకురా అన్నారు. ఎందుకు పిలిచిండు అసలు క్వశ్చన్ అది చెప్పు. తమన్ నేను ఎందుకు పిలిచిండు? తమన్ గారే కాదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ నన్ను పిలిచారు. ఒక క్వశ్చన్ నువ్వు చదువుకుని అన్నావు కదా సత్య, సమాధానం ఇప్పుడు ఈయన ఆన్సర్ చెప్పమంటావా? నేను సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదా, నాకు ఏమైనా ఛాన్సులు వస్తుంటాయి కదా, ఆ క్రమంలో నేను చాలా సినిమాలు చేసి చెప్తా ఉండు, నేను చేయలేదని నువ్వు ఎట్లా అంటావు, అట్లా అంటావు అక్క. సరే, తమన్ గారు మీకు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు? కుర్చీ తాత కోసం మీకు ఫోన్ చేశారా, మీరు కావాలని ఫోన్ చేశారా? నేను సినిమా వాళ్ళు కలుస్తాను కదమ్మా, మా వాళ్ళు కూడా ఛాన్సులు ఇవ్వండి అంటే ఆ క్రమంలోనే ఇప్పించాను. నేను అడిగేది ఏంటంటే కుర్చీ తాతకి అవకాశం మీరు ఇప్పించారా? నేనే ఇప్పించాను. అంటే తీసుకోండి అన్నట్టు కుర్చీ తాత ఇంటర్లో చెప్పాడు కదా విషయం. ఓకే, సరే, కుర్చీ తాతకి అవకాశం ఇప్పించారు, అందరికి ఇప్పించారు దుర్గారావు గారు, మరి ఉప్పల్ బాలు గారికి? ఉప్పల్ బాలు చాలా సినిమాల్లో పెట్టించాను నేను. ఏమేమి సంపూర్ణేష్ బాబుతో కాలీఫ్లవర్ మూవీలు నేనే పెట్టించిన, వెన్నెల కిషోర్తో శ్రీకాకుళం చెల్లె కంస్లో పెట్టించిన, అది ప్రవీణ్ ఉన్నాడు కదా ప్రేమ కథ చేసిన ప్రవీణ్ కుమార్, నేనే రిక్వెస్ట్ చేసి పెట్టా పాపం ఇవ్వడానికి ఛాన్స్. తర్వాత బకాసుర రెస్టారెంట్ లో పెట్టించిన, లేదు చాలా సినిమాలు పెట్టి తెలంగాణ సినిమాలు అన్ని నేనే డైరెక్టర్లకు ఎడ్డుని అన్ని నేనే తీపిస్తాను చెప్పి. అవును, నేను వెళ్ళి మా టీం కోసం మాట్లాడతానమ్మా, మా టీంలో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వైజాగ్ సత్య టీం నాది. చెప్తా చూడు, ఒక విషయం చెప్తా, మా టీంలో అందరికి అవకాశాలు ఇవ్వని వైజాగ్ సత్య చెప్తాడు, కాదని కాదు. ఫేమ్ ఇవ్వద్దు ఉంటే వాళ్ళని అడుగుతారు. అసలు కుర్చీ తాతని పెట్టుకున్న కారణం ఏంటంటే ఆయన లిజిక్ బాగా ఫేమస్ అయింది, కుర్చీ మడత పెడతాని. తమన్ గారు వైజాగ్ సత్తా కాల్ చేసి ఆయనది నాకు కావాలి, కుర్చీ తాత షూటింగ్లో ఒక రోజు కావాలి, నువ్వు తీసుకురని చెప్తే ఈయన తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? ఈయన వెళ్ళి డైరెక్టర్ గారు పెట్టుకోని చెప్పలేదు, ఆయనకు అది లివింగ్ అవసరం కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. ఆయన తీసుకెళ్ళింది ఎవరంటే వైజాగ్ సత్య. ఈయన ఎలా ఇప్పిస్తాడమ్మా అవకాశం? ఇప్పుడు నాకు సరే నేను కాదు, బాగా ఇప్పించాడు, బాగా నేను అబద్ధం చెప్పు, నాకు నేను ఇప్పలేదు, నేను ఎందుకు చెప్పుకుంటాను గొప్ప, నాకు డోంట్ కాదు, నేను చెప్పుకోను. సరే, ఇప్పుడు నాకు లైఫ్లో సత్య మహేష్ బాబుతో ప్రభాస్తో ఉండాలని చెయ్యాలని ఉంది, నాకు అవకాశం ఇప్పిస్తావా?
నువ్వు సెలబ్రిటీ కదా, నువ్వే డైరెక్ట్ వెళ్ళచ్చు కదా. ఇంటర్వ్యూ అందరు ఇలాంటి ప్రజలారా సత్య అందరికి పెట్టించారు. సత్య మూవీస్ లో నాకు మహేష్ బాబుతో ప్రభాస్తో ఒక సినిమా చేయాలని ఉంది, దయచేసి అవకాశం ఇప్పిస్తారు. అలాగే ట్రై చేస్తుంది. ఐటమ్ సాంగ్ ఆయనకి ఇప్పించారు. నీకు పెద్ద పెద్ద డైరెక్ట్ కాల్ చేస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అనలేదు, నా రేంజ్ తగ్గ. నువ్వు ఏ పెద్ద సినిమాలు చేసినా ఒకసారి చెప్తా ప్రజలకు. ఓకే చెప్తా. నువ్వు చేసిన మూవీ చెప్తా. ఓకే, నేను అన్నపూర్ణ గారితో అన్నపూర్ణమ్మ గారు మనోడు చేశాను. ఎవరు చేయలేదు అని చెప్పారు. సంపూర్ణేష్ బాబుతో కాలీఫ్లవర్ చేశా. చేయలేదని ఎవరన్నారు? శ్రీకాకుళం శర్లేకం చేశా వెన్నెల కిషోర్ తో. అలాగే ప్రవీణ్ కుమార్ తో బకాసుర్ రెస్టారెంట్ చేశా. ఇప్పుడు వి సముద్ర గారి డైరెక్షన్ లోన ఒక సినిమా చేస్తున్నా సుమన్ గారితో. ఓకేనా? వరదరాజు గోవిందం నాకే. నాకే. మరి మీకెందుకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వలేదు ఎవరు? ఆయన ఫ్యామిలీ కోసం బాగా కష్టపడుతున్నాడు, ఆయన కష్టాలని చెప్పుకున్నాడు. ఆ ఎంట్రీ కూడా నేను పెట్టించిన. మీరే పెట్టించారు? నేనే JR7 జాస్మిన్తో. ఆ ఎంట్రీ బాగా వైరల్ అయింది. అంటే మేము ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం. జాస్మిన్ నేను ఏం అడగాలి అని అడిగింది. పాప ఆయన ఎక్కువ ఫ్యామిలీ కోసం కష్టపడతాడు, అది ఫోకస్ ఇంటర్వ్యూ హైలైట్ అవుతుందంటే ఆ ఇంటర్వ్యూ చేస్తే మిలియన్స్ లో పోయింది. అప్పుడు ఈయన కష్టాలు చూసుకుని ఆయన ఫోన్ ఇచ్చాడు. సంతోషం, హ్యాపీ. ఈయన చాలా మంది మోసం చేశారు ఐఫోన్ ఇస్తారని. నాకు అడుగుతుంది, నీకు ఆల్రెడీ సోలో ఇంటర్వ్యూ. అప్పుడు నువ్వు మీరు ఈ రోజు ఐఫోన్ 16 నాన్ వేసిన గారు మీకు ఇవ్వడానికి కారణం సత్య గారు? నేను కాదు, అంటే ఇండైరెక్ట్ గా నేనే. ఇండైరెక్ట్ గా తనే పిఆర్ వర్క్ చేశారు మీ మీద. అసలు నాకు ఐఫోన్ ఇచ్చే విషయమే సత్యకి తెలియదు. అసలు ఆమె జాన్స్మిన్ ఇంటర్వ్యూలో పెట్టింది వైజాగ్ సత్య. ఆ మొబైల్ కి ఆ ఇంటర్వ్యూకి సంబంధం లేదు. ఇంటర్వ్యూలో పెట్టించింది నువ్వు. మెయిన్ కానీ నీ ఫోన్ ఇచ్చే విషయం కూడా నీకు తెలియదు. నేనే నీకు ఫస్ట్ చెప్పిన ఫోన్ చేసి నాకు ఇలా ఫోన్ వస్తుంది సత్య. అయ్యో నేను అట్లా అనలేదు. JR7 ఇంటర్వ్యూకి నేను తీసుకెళ్ళా. జాస్మిన్ మళ్ళీ ఆల్రౌండ్ రవి ఉంటాడు, మీకు తెలుసు కదా, మిమిక్రీ ఆర్టిస్ట్. మా ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం. ఆమె నాకు అడుగుతుంది ఏ క్వశ్చన్ అడగాలి ఏంటంటే, ఆ ఫ్యామిలీ కొంచెం ఎక్కువ కష్టపడతాడు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క ఫ్యామిలీని, వాళ్ళ చెల్లి ఫ్యామిలీని, వాళ్ళ అన్ని ఫ్యామిలీని, తనని అలాగే వాళ్ళ అమ్మ ఫ్యామిలీ అన్ని ఒక 5-6 ఫ్యామిలీలు పోషిస్తాడమ్మా. దానికోసం ఎమోషనల్గా ఎంట్రీ చేయండి అని మేము ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అయినాక అది బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ వచ్చేవన్నీ కూడాను అన్ని గుడ్ అయి పాజిటివ్ అయిపోయినాయి. ఏమని వచ్చేంటే ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఇన్నాళ్ళు ఇంత మంచివాడు కోసమా, ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాడు కోసమా మేము ఇంత ట్రోల్ చేస్తామని అన్నీ వచ్చాయి. అప్పటి నుంచి పాజిటివ్ అయిపోయింది. అవి చూసి నాన్ వేష్ కరిగిపోయి ఈయనకి ఫోన్ ఇచ్చిండు. అది సత్యం. మీరేమంటారు బాలుగారు? మీరేమంటారు? నాకు సత్య పెట్టించింది ఇంటర్వ్యూ కానీ నాన్ వేషన్ ఫోన్ ఇచ్చింది నా ఫ్యామిలీ కరిగినందుకు కాదు. మెయిన్గా బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు చేయలేవు ఆఫర్ వస్తుంటే నేను పాపం సొమ్ము నాకు వద్దున అలాంటివి నేను చెయ్యను, నేను బతికింది. అప్పుడు చెప్పలేదా ఫ్యామిలీ కోసం కష్టపడతాడు? అదే చెప్తాను. ఇంటర్వ్యూ చూశాను, ఆ ఫ్యామిలీ 4 ఉన్నారు, 4 ఫ్యామిలీలు రన్ చేస్తున్నాడు, కానీ ఆయన చేయలేదని అన్నాడు లేదా? ఇంటర్వ్యూ చూసాను అన్నాడా లేదా? నాకు మొబైల్ ఇచ్చే విషయం మీకు తెలియదు. నీకు ఎవరు చెప్పారు? నాకు తెలియదు, నువ్వే చెప్పావు. ఫస్ట్ నేను ఏమైనా నాకు లైఫ్ లో ఏమైనా జరిగిన మా టీంలో మొబైల్ ఇచ్చారని 3 చెప్పారు. నాకైతే నేను అన్వేషణ అంటే నాకు ఇష్టం ఉండదు ఆయన అంటే. ఎందుకంటే ఆయన మన మ్యారేజ్ వ్యవస్థని కించపరుస్తున్నాడు. ఓకే, వండుకున్నాడు ఒకటే కూర అంట, వండుకున్నాడు 100 కూరలు అంట. భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన కించపరిచి మాట్లాడతారు, మీకు తెలుసు కదా. ఫారినర్స్ బుద్ధి వస్తుంది అంటుంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళని మీ అమ్మని సార్నాథ్ లేకపోతే విజయవాడ బెంచ్ సర్కిల్లో లేకపోతే సికింద్రాబాద్ రైల్వే ఇట్లా అంటాడు. చిన్నపిల్లలు చచ్చిపోమంటాడు, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి. తండ్రి బతుకున్నా చచ్చిపోయాడు. పర్సనల్ గా నాకు అట్లా తిడితే ఇష్టం ఉండదు. ఓకే, అంతవరకు ఈయన మొబైల్ ఇచ్చాడు కదా, హ్యాపీ. అంటే బెట్టింగ్ యాప్స్ చేసి ప్రాణాలు పోయి ఫ్యామిలీస్ లో చాలా మంది చచ్చిపోయిన ఉన్నారు, వాళ్ళ కోసం పోరాడు కదా. అదంతా కరెక్టే, మంచి చేశాడు. ఆయనే కాదు బెట్టింగ్ యాప్స్ కోసం ఆయన చూడు ఉంది కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. ఆయనకంటే ముందు మేము ఇచ్చాము చాలా. ఆయనకంటే ముందు నేను ఇచ్చాను. హర్ష ఫస్ట్ తిట్టిందే నేను. హర్ష ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు, ఈయన చూసి అందరూ నేర్చుకున్నారని తిట్టిందే నేను. అలాగే లోకల్ బాయ్ నాని తిట్టిందే నేను. కానీ నాకు పేరు రాలేదు, అదృష్టం లేదు. నాకు సంతోషమే. ఎవరికి వచ్చినా కానీ మేము ఏదైతే దేనికోసం అయితే మేము పోరాటం చేసామో, దేనికోసం అయితే ఉద్యమం చేసామో, ప్రాణాలకు తెగించి కూడా అది విజయం సాధించాం, సక్సెస్ అయింది. కాబట్టి ఆయనకి హ్యాట్స్ ఆఫ్. సరే, మ్యారేజ్ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాన్ వేసిన గారు అని మీరు అన్నారు. సో మీరు గౌరవిస్తారు కాబట్టి మీరు ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఇప్పుడు వరకు నాకు మ్యారేజ్ అయింది, స్వాతి నాటికి నాకు మ్యారేజ్ అయింది. మరి మీరు మార్చుకున్నాం. దేనికి మా ఇద్దరు పెళ్లి చేసుకున్నామా? చేసుకోలేదా? చెప్పుతో కొడతాను. బిఎస్ టాక్స్ లో పువ్వులు వేసుకోలేదా? అది ఇంటర్వ్యూ వరకు. నువ్వు లైఫ్ లో నువ్వు పెళ్లి చేసుకున్నా అడుగుతుంది క్వశ్చన్. ఇప్పుడు తాళి గాని ఇస్తే చేసుకుంటారా? నేను రెడీ. ఉప్పల్ బాలు గారు నేను రెడీ. చేసుకుంటారా? మరి ఇంత అవకాశం సెలబ్రేట్ చేసుకునే అవకాశం వస్తే చేసుకున్నా. ఇక్కడ పెట్టినా పెళ్లి అయిపోయినట్టే కదా, పెడతారా? మరి పెట్టి మరి సింధూరి నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పుతో కొడతాను. మరి ఆమె చేసుకుంటా. ఏదో తన నువ్వెక్కడ నేనెక్కడ అంతే. మొగలు పెళ్లి చేసుకుంటావా? సరదాగా ఫన్నీగా అంతే. ఐ డోంట్ నో ఇంట్రెస్ట్ పెళ్లి. పెళ్లి ఆయన నేను చేసుకోలేనమ్మా. చూద్దాం ఆయన సాహసం ఎక్కడ దాకా వెళ్తుందో. వద్దులే, ఆయనకి ఇష్టం లేదు, వదిలేసి.
అంటే మీరు చేసుకుంటారు ఒకవేళ ఉంటే? నాకు ఇష్టమే బాలుని పెళ్లి చేసుకోవడం. సరే కారం ఉంటుంది, కారం పెట్టి. కారం ఏం కారం, పసుపు ఇచ్చేసాయి. సరే సరే పెళ్ళి అయితే చేసుకుంటారు. నేనైతే మొత్తము మీరు పెళ్లి చేసుకోవాలా చేసుకుంటారు? 25 మెంబర్స్ని నేను సోషల్ మీడియాలో లేపాను. అంటే ఏ విధంగా ఫేమస్ చేశాను. సరే మీరు ఎందుకు కావాలా మరి అంటే అంత వాళ్ళంతా? నీకు అర్థం కాలేదా? నాకు ఎవరినైనా లేపడంలోనే ఆనందం అంటే ఉంటుంది. మీరు డ్రెస్ లేపడంలో లేపడంలో నాకు లేవడం ఇష్టం ఉండదు, లేపడంలోనే. అందుకే నేను అక్కడే ఉన్నాను సోఫా. ఫేమస్ అయిన నువ్వు వెళ్ళి లేపుతావా? వాళ్ళ దగ్గర వాళ్ళు ఫేమస్ అయినాక నువ్వు టాలెంట్ కొద్దిగా గొప్ప టాలెంట్ ఉందంటే లేపుతా. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు మరి నన్ను లేపచ్చు కదా. బెంగళూరు బుజ్జిని కూడా ఈ మధ్యలో లేపాను, చూసావా? 1 week లో ఓకే, మరి నన్ను లేపచ్చు. లేపాను లేపలేదు చెప్పు ఒక జర్నలిస్ట్ గా. జర్నలిస్ట్ కాదు, యాంకర్ అంతే. జర్నలిస్ట్ అంటే ఏడ యాక్సిడెంట్లు అయితే జరిగితే అక్కడికి వెళ్ళి అందులో రకాలు ఉంటాయి. ఇది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎంటర్టైన్మెంట్, నువ్వు యాంకర్వి. అదే ఒక న్యూస్ ఛానల్ కవర్ చేయాలంటే అది కూడా ఇందులోకి కవర్ వస్తుంది. చేయను నేను, నాకు రాదు కాబట్టి న్యూస్. ఓకే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఓకే మంచిది. సరే మీరు స్పెట్స్ ఏ కంపెనీ ఏంటది? నేను అన్ని బ్రాండెడే వాడతా. అది ఏ బ్రాండ్? మర్చిపోయినా, మళ్ళీ చూసి. బ్రాండ్ పేరే మర్చిపోయినానా? నువ్వు ఎడ్యుకేషన్ పీపుల్ అన్నావు కదా. ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడమ్మా. సారీ, టైటాన్. టైటాన్. సరే టైటాన్ అంటే మీనింగ్? ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఒక ఫ్రెండ్. అమ్మాయి అబ్బాయా? అబ్బాయి. అబ్బాయి. ఎందుకు ఇచ్చాడు? మీరు కొనుక్కోలేరా లేకపోతే ఎందుకు? అంటే అబ్బాయికి నేను వాళ్ళ ఛానల్ నువ్వే అన్నావు కదా 10,000 పెట్టి నేను కొనుక్కున్నా. అవి వేరే, నువ్వు నోరు మూసుకో. ఆ కలర్ వేరే వస్తుంది చూసుకో. పింక్ కలర్ ఒకటి వస్తుంది, వైట్ ఒకటి వస్తుంది. అవి వేరు, ఇది వేరు. నాకే తెలుసు నువ్వేమన్నా అద్దాలు కొన్నా ఏం కొన్నా ఏం చేసి నాకు చెప్తాడు ముందు. నేనేమన్నా కొనుక్కున్నా నేను నేను కొంచెం మ్యాచింగ్ వాడతాను, నీకు తెలుసు కదా. సరే మ్యాచింగ్ రోజుకు ఒక అద్దాలు వేసుకుంటారా? అవును. నువ్వు మ్యాచింగ్ వాడు వద్దలేదు. ఈ అద్దాలు వేరే ఫ్రెండ్ నాకు ఎందుకు చెప్పలే? అబ్బా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది టైటాన్ కంపెనీ. కొంచెం రబ్ అయిపోయింది ఇక్కడ. టైటాన్ కంపెనీ. ఇప్పుడు ఏమైతే చెప్పకపోతే? నీకు చెప్పింది అది వేరే. అవి పింక్ కలర్. ఇంకా అన్ని చెప్పాలి బాలు, అన్ని పంచుకుందాం మనం ఇద్దరు అని చెప్తారు. పంచుకున్నారో చెప్పండి మీరు ఇప్పటి వరకు. అన్ని పంచుకున్నారు కదా, ఏమేమి పంచుకున్నారు ఇప్పుడు వరకు? అన్నం పంచుకున్నాం, ప్లేట్లో అన్నం. ప్లేట్లో అన్నం పంచుకున్నాం, గ్లాస్ నీళ్లు పంచుకున్నాం. అవి కాదు, బెడ్ పంచుకున్నాం, బెడ్. ఓకే, ఇప్పుడు సోఫా. డబ్బులు కూడా పంచుకున్నాం ఏదైనా ఈవెంట్కి వెళ్తే. సరే మనసు కూడా పంచుకున్నాం. సరే ఇప్పుడు పంచండి ఒకసారి చూస్తా. ఏం పంచుకోవాలి? మనసు. ఆయన క్వశ్చన్లో ఆన్సర్లో అహంకారం కనిపిస్తుంది కదా. ఆయన లేచిపోయిందంట, ఆయన నేను ఏం హెల్ప్ చేయలేదంట చెప్తుండే కదా అట్లా. శ్రీ విద్య, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఉప్పల్ వాళ్ళు నాకు 10% ఫేమస్ అయినప్పుడు పరిచయం, ఇప్పుడు 100% అయ్యాడు. కంగ్రాచులేషన్స్ వాళ్ళు. మీ ఇద్దరు ఎందుకో నవదంపతుల్లా 2 రాష్ట్రాల్లో సెలబ్రేట్ అయ్యావు. థ్యాంక్ యూ. నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడు లేపుతానే ఉంటాను. ఓకేనా? మీ ఇద్దరులో ఇప్పుడు కొన్ని యూట్యూబర్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు? ఇద్దరం ఆర్టిస్టులు. యూట్యూబర్స్ కాదు మేము. కాదు, ఆర్టిస్టులు. యూట్యూబ్ లో వీడియోలు చేయరా ఎవరు? మీలాంటి వాళ్ళు చేయించుకుంటారు. ఓకే, మేమైతే ఆర్టిస్టులు అంతే. ఓకే, ఆర్టిస్టులు. ఆర్టిస్ట్ అంటే ఏంటి బాలు? ఒక నాలెడ్జ్ ఉండి ఒక అవకాశం వస్తే ఒక ఆర్టిస్ట్ అంటారు. నటుడు. ఆర్టిస్ట్ అంటే నాలో ఉన్న కళ, నాలో ఉన్న టాలెంట్తో ఆర్టిస్ట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు నాకు మూవీలో రాబడి వీళ్ళని ఇవ్వచ్చు, మూవీలో ఊరికే క్యారెక్టర్ ఇవ్వచ్చు, తప్పేముంది. మూవీలో ఊడ్చేది, కప్పులు ఇచ్చేది కూడా తీసుకుంటారు. ఒక ఆర్టిస్ట్ అంటే అన్ని పనులు చేయాలి, తప్పదు. ఓ ఐటమ్ సాంగ్ వస్తే చేస్తారా? చేస్తా, పక్కన. మీ ఇద్దరు కలిసి చేయాలి. నేను ఆల్రెడీ చేశారు కదా ఒక మూవీలో. ఓహో, అంటే ఇప్పుడు కిసిక్ సాంగ్ ఉంది అట్లాగా ఏదైనా చేస్తాను నేనైతే. తను ఏదేం చేస్తాడు, ఆల్రౌండర్ ఆయన. ఒక ట్రాజడీ అయినా, కామెడీ అయినా, రొమాన్స్ అయినా. అంటే తనకి చేత కదా అన్నారు మీరు? కాదు కానీ నాకు నవరసాలు నిజంగా రావు. కొన్ని ఈవెన్ డిగ్నిఫైడ్ రోల్స్ కి అయితే నేను బాగా చేస్తాను. ఒక డాక్టర్ కానీ, ఒక ఇంగ్లీష్ లో మాట్లాడడం కానీ, కామెడీగా అలాంటివి చేస్తారు. అంటే మీరు ఎక్కిరిస్తున్నారు ఇప్పుడు? ఎక్రియడం ఎలా అవుతుంది? ఎలా ఆయన చదువుకున్నది అక్కడి వరకు ఆయనకు వచ్చు. సారీస్ కట్టుకుని బ్రా అలాంటివి ఆయన వాడాడు, ఆయనకు నచ్చదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నాకు కూడా ఇష్టం ఉండదు, మా ఇంట్లో వాళ్ళు కూడా డిగ్నిఫైడ్ గా ఉండడం ఇష్టం. మరి మీరు చేయలేరు ఒక డాక్టర్ గా, ఒక నర్స్ గా? నాకు వచ్చే నేను పత్తి ఆల్ రౌండ్ చేసేస్తాను. ఆల్ రౌండ్ అంటే ఏంటి? ఆల్ రౌండ్ అంటే మొత్తం నవరసాలు. నాకు ఇది చెయ్యొద్దు, ఇది చేయాలని నాకు లేదు, ఎలాంటిది ఇచ్చినా చేస్తాను. సరే, మీ ఇద్దరికి ఇంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంది కాబట్టి ఒక ముద్దు పెట్టమంటే పెడతారా సత్య గారికి? పెడతాను. పెట్టండి. ముద్దు గుద్దు 2 అయినాయి. సరే మీరు పెట్టమని పెడతారా? కానీ చూసారా ఆయన ఆలోచిస్తుండు పెట్టమంటే. ఇక్కడ పెడతాను. ఎందుకు అక్కడ నాకు చెంపకి చేతికి ఎందుకు పెడతా? చెంప మీద అంటే పెట్టండి. ఓకే, చూడండి ఎందుకు అంత ఆప్యాయత? అంతే మా ఫ్రెండ్షిప్. అంటే ఏంటంటే ఒక విషయం చెప్పాలి ఓపెన్, నిజంగా ఇది హార్ట్ నుండి వచ్చింది ఇది. ఓకే, నేను ఉప్పల్ వాళ్ళని చాలా హర్ట్ చేస్తుంటాను, చాలా బాధ పెడుతుంటాను.
తన కోసం నీచంగా మాట్లాడుతుంటా, కానీ తను ఎప్పుడు నన్ను లవ్ చేస్తాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. కానీ నేనంటే ఇష్టం, నేను ఎంత తిట్టినా బ్లాక్ లిస్ట్లో పెట్టినా మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. బ్లాగ్ కూడా చేసుకుంటారు ఒక సెలబ్రేట్ అయ్యిండి కూడా నా దగ్గరకు రావడం అంటే అది గ్రేటే కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. సో ఇండస్ట్రీని ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి? ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీరు? నేను ఇండస్ట్రీలో కొంతమంది చచ్చిపోతున్న ప్రాణాలను కాపాడాలనుకుంటున్నా. చచ్చిపోయే ప్రాణాలు అంటే ఇట్లా నోట్లో నోరు పెట్టి ఊతారా? లేదు, చాలా మంది హాస్పిటల్లో రోగాలు వచ్చి పండుకుంటే నా వీడియోలు చూసి ఫన్నీగా నవ్వుకున్న హాస్పిటల్ నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. నా వీడియోలు చూసుకున్న టైం పాస్ అవుతుంది, ఒక బెడ్ మీద పండుకున్న నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది సమాజం కోసం చేస్తున్నా. బెట్టింగ్ ఆపిల్ ఎవరెవరు చేస్తున్న వాళ్ళ కోసం, చచ్చిపోయే వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నా. కోట్లు దెంకపోయిన వాళ్ళు ఉన్నారు బెట్టింగ్ ఆపిల్. నేను ఏ రోజు నాకు 30 లక్షలు 20 లక్షలు ఇస్తే నేను చేయలేదు. సత్త కూడా మేము చేయము, ఎందుకంటే మేము పాపల సొమ్ము తినొద్దు ఒక డబ్బులు అని చెప్పి మేము బెట్టింగ్ అప్పుడు కూడా చేయట్లేదు. ఎందుకంటే మాకు రోజుకు 1000 రూపాయలు వచ్చినా మా రెంట్ కట్టుకుంటాం. సత్తకి రోజు 1000 రూపాయలు వచ్చింది అనుకో, 500 రూపాయలు ఫుడ్ పెడతారు వేరే వాళ్ళకు, 500 దాచుకుని రెంటు ఆయన ఏదైనా చేస్తాను. నేను కూడా అంతే, నా ఫ్యామిలీ కోసం నేను ఈరోజు 1000 రూపాయలు నాకు ఇంటర్వ్యూకి 2000 వచ్చింది అనుకో, ఆ 2000 తీసుకుని ఆ రూమ్ రెంట్ కట్టుకుంటే 1000 రూపాయలు మా ఇంటికి పంపిస్తాను. మాకు అలాంటి క్యారెక్టర్ కావాలి, అలా బతకాలని మేము అనుకుంటాం సమాజంలో సత్యదాకా. కానీ మందిని మోసం చేసి, మందిని ముంచి, వీళ్ళ దగ్గర ఇలా చేసి అలా చేసి మేము చేయదలుచుకోం. మాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, మాకు సావ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా చచ్చు. నాకు కూడా ఉప్పల వాళ్ళు నచ్చిన క్వాలిటీ అదే. ఎప్పుడు ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు, ఎవరిని కూడా మోసం చేయడు, నిజాయితీగానే సంపాదించాలని అనుకుంటాను. మీ ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారా? లేదు, ఆయన ఉప్పలు ఉంటాడు, నేను యూసుఫ్గఢ్లో ఉంటాను. 15 డేస్ ఇక్కడ ఉంటే 15 డేస్ అక్కడ ఉంటాను. కానీ డైలీ కలుస్తాం ఏదో డైలీ. మా ఫ్రెండ్షిప్ 8 ఇయర్స్ అవుతుంది. 2017 అనుకుంటా, 18 కానీ. వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసి అనవసరం కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు, అట్లేమని అనిపించలేదు. నాకు ఇంత ఎందుకు ఫేమ్ చేసిన అనిపించేది. సత్తకి అప్పుడప్పుడు ఏంటంటే కొంచెము ఆయనకు కోపం వస్తే బీపీ వస్తుంది, ఇలా మాట్లాడతాడు, మనిషిని మాట్లాడతాడు. అలా మాట్లాడొద్దు సత్త, తప్పు చూసే వాళ్ళకి బాగుండదు చెప్తూ. అంటే నేను ఏంటంటే స్వాతినాయుడికి నాకు గొడవ అయింది తెలుసు కదా, ఇద్దరం పచ్చి బూతులు తిట్టుకున్నాం. కానీ స్వాతినాయుడు అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఏంటంటే తను నేను చెప్పినట్టు వినాలి, బాలు నేను చెప్పినట్టు వినాలి, టిక్ టాక్ దుర్గారావు నేను చెప్పినట్టు వినాలి, కుచితాత నేను చెప్పినట్టు వినాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి అని నేను అనుకుంటా. నా టీంలో ఉంటారు కదా నేను చెప్పినట్టు వినాలని. ఒక్కోసారి అది రివర్స్ అయిపోతే గొడవలు అవుతుంటాయి. మళ్ళీ అందరికందరూ మళ్ళీ చిన్నగా పడుకొని ఆలోచించుకుంటాం, ఓ వైజాగ్ సచ్చా, ఓ ఉప్పల్ వాళ్ళు మేమంతా ఫ్రెండ్స్ కదా వచ్చి ఏంటి ఇట్లా కొట్టుకున్నామని మళ్ళీ కలిసిపోతాం. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ చేస్తేనే ఒక సినిమా తీయాలనిపిస్తుంది. తీయచ్చు కదా ఒకటి. సినిమా పేరు ఏ సినిమా చూడొద్దు, జంబలకడి పంప 2 అని పెట్టు. సినిమా చూడొద్దు అని ఒక మంచి సినిమా తీయాలనిపిస్తుంది మీ ఇద్దరిని పెట్టి, మీ ఫ్రెండ్షిప్ మీద నిజంగా. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. మేమంతా పబ్లిక్ ఫిగర్స్. వైజాగ్ సచ్ అంటే ఫిగర్స్ అంటే అమ్మాయిలు కదా. ఫిగర్ అంటే ఒక అప్పుడప్పుడు దానికి సారీ చెప్పి ఆల్రెడీ. సారీ కదా, కాలు మొక్కు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాలు పట్టుకోకూడదు, పెద్దోడిని పర్లేదు. నువ్వు పెట్టుకుంటావు కదా, పట్టుకుంటావు కదా. సారీ బా, నేను చాలా టార్చర్ చేస్తున్నాను. 8 సంవత్సరాలుగా భరిస్తున్నావు, ఇంకొక 5 సంవత్సరాలు భరించాలి. నిజం చెప్పాలంటే సత్యం ఏమంటారు తెలుసా, ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాకు డబ్బు మీద ఇట్లా ఇది కావాలి అది కావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు చచ్చిపోయిన పర్వాలేదు బాలు, నేను నాకు ఇలాంటి లేదు అంటాడు. నిజం చెప్పాలంటే సత్తులో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా కడుపు నిండా అన్నం వండి పెడతారు. పైసలు లేకుంటే వేరే వాళ్ళకి ఫోన్ చేసి 1000 రూపాయలు అప్పన్నే వేయించుకుని వాళ్ళకి భోజనం పెడతారు. మళ్ళీ తర్వాత సత్యకు ఒక 10,000 20,000 అమౌంట్ రాగానే ఏం చేస్తాడు, ఒక దగ్గర 1000 రూపాయలు అడుగుంటే ఎమ్మడే డబ్బులు కొట్టేసి ఇదిగో నీకు నాకు మొన్న ఇచ్చావు కదా 1000 రూపాయలు నీకు తిరిగి ఇస్తానని చెప్పి కొడతాడు. నాకు సత్యలో నచ్చేది అది ఒక్క క్వాలిటీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే డబ్బులు అడగకుండా వాళ్ళు తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు చూడు, అది బాగా నచ్చుతుంది సత్యలో. ఇంటికి వస్తే భోజనం పెడతారు అందరు కడుపు నిండా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, కడుపు నిండా అయితే భోజనం అయితే కడుపు నిండా పెడతాడు. అది సత్యలో క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది. మళ్ళీ డబ్బు కోసం ఆశించాడు. ఈ రోజు 5,000 ఉన్నాక 5,000 కథం చేసి పారేస్తాడు. మరి నాకు ఏదైనా షూటింగ్ వచ్చినా 10 మందికి అడుగుతాను, ఏం వాళ్ళు అడగనా? పక్క అడుగుతాడు. మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి, నేను ఒక్కనే బతకడం కదా, వాళ్ళు కూడా. అది కూడా ఒకటి, మనం ఒకరు హెల్ప్ చేస్తే కదా దేవుడు మనకి హెల్ప్ చేసేదని నా మెంటాలిటీ. మళ్ళీ సత్య ఏం చేస్తే మా గ్రూప్లో అందరికి 50-100 రూపాయలు అడుగుకుంటే వాళ్ళందరూ కొడతాడు. నేను తిడతాను, నీకు ఒకసారి డబ్బులు అడుగుకుంటానా? నువ్వు నేను పంపిస్తాను కొంతమంది. నువ్వు కదా అడుకోవడము. మా గ్రూప్లో వాళ్ళకు డబ్బు 100 కొట్టవా 50 కొట్టంటే వీడు కొడతాడు, నేను తిడతా. సత్య నీ దగ్గర అమౌంట్ లేవు, ఫోన్ పిల్ల నువ్వు ఎందుకు కొడతావు అట్లా 50 అడిగితే నీకు అవసరం చెప్పి నేను సత్యం తిడుతుంటా. అంటే ఉంటే కొట్టొచ్చు, లేదు కూడా ఈయన అడుగుతాడు. ఈడేమో అందరూ కొడతారు పిచ్చోన్లాగా. ఈయన దగ్గర లేకుంటే ఇటు బాధపడి తట్టుకోలేక వాళ్ళు నాకు ప్లీజ్ అర్జెంట్ 2,000 కొట్టవు, అర్జెంట్ కావాలి, నేను హాస్పిటల్ కొట్టు నాకు బాధ అంటారు. మరి ఉన్నప్పుడేమో వేరే వాళ్ళు కొడతాడు. ఎందుకు కొడతావు సత్య, కాపాడుకొని నేను చెప్తాను.
ఎవరో ఫోన్ చేసి నాకు టిఫిన్ చేయలేదన్నా కొంత కొట్టాను అంటే నా మనసు బాగా కొడతాను. అట్లా ఎంత నాకు అట్ ద సేమ్ టైం ఒక friend కి అట్లా 10,000 నాకు ఏదైనా దాకా ఒక 2,000 3,000 కావాలంటే నేను ఎవరి దగ్గర తీసుకుంటాను, నా దగ్గర ఉంటే ఇస్తాను. రెండు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆకాశం దిగి రాలేదు కదా, మనం నేను రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన అందరూ తెలుసు. మా ఊర్లో మాకు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. కానీ నేను అవన్నీ వదులుకొని వచ్చేసాను. ఇక్కడికి వచ్చినాక ఆర్టిస్ట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మన అందరికి తెలిసిందే కదా. సో ఎవరికైనా ఆకలితో ఉన్నారంటే నేను ఆగలేను. నా దగ్గర లేకపోయినా ఎవరైనా అడిగైనా వేస్తా అలాగే. అవును, నాకు అది ఒక్కటి నచ్చుతుంది సత్యం. సరే, మీ ఫ్రెండ్ ఉప్పల్ బాలు గారు బిగ్ బాస్ 9కి ఒకవేళ అదే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే 9కి వెళ్తే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. మేమంతా చేస్తారా మీ ఫ్రెండ్ కోసం? మీరు ఖచ్చితంగా మేమంతా మా టీం అంతా వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉంటాం. అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరే. నాగార్జున గారికి అలాగే మా టీవీ వాళ్ళకి అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఉప్పల్ బాలుకి ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లో తీసుకోండి. నేను ఒకటే చెప్తాను 100%, ఉప్పల్ బాలు ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. బిగ్గర్ దాన్ బిగ్ బాస్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ తెలుగు, హిందీ, తమిళ్ బిగ్ బాస్ కూడా పంపిద్దాం. తెలుగు బిగ్ బాస్ ఈసారి బాలకృష్ణ గారు అంటున్నారు హోస్ట్, నటసింహం. ఖచ్చితంగా నటసింహం బాలకృష్ణ గారు మీరు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా మా టీం నుంచి ఇవ్వండి. మా టీంలో ఎంతమంది 50 మంది ఉన్నాం తెలుసు కదా. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్ వైఫ్, కుర్చీ తాత, స్వాతి నాయుడు, కత్తెరపాప, బసీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, లక్కీ ఆంటీ, ఎంతమంది ఉన్నాం మొత్తం 50 మంది. మా 50 మందిలో అందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉప్పల్ బాలుకి ఇవ్వండి బిగ్ బాస్. ఆయనకి ఇస్తే మాకు ఇచ్చినట్టే. అప్పుడు ఆయనకి బట్టలన్నీ పట్టుకొని నేను వస్తాను స్టూడియోలోకి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ శ్రీ విద్య. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫైమా సిస్టర్ నాకు బాగా క్లోజు. మొన్న కూడా ఒక ఈవెంట్లో కలిసాము యాదగిరిగుట్టలో. చాలా అప్రిషియేట్ చేశాను. ఒకప్పుడు మాతోనే ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఎక్కడ ఆకాశమే హద్దు, అంత పైకి వెళ్ళిపోయినావు, బిగ్ బాస్ అన్నీ చేసావు, కంగ్రాచులేషన్స్ అన్నాను. థ్యాంక్ యూ అన్నయ్య అనింది. అమ్మాయి చాలా ఎంత ఎదిగినా ఒదిగున్న మనస్తత్వం నీలాగే. సో మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు పెళ్ళిళ్ళకి మాకు చెప్పాలి, మేము వచ్చి డ్యాన్స్ చేస్తాం. ఓకే, వేరువేరుగా చేసుకుంటాం కదా. ఏ డ్యాన్స్ తెలుసు కదా, పెళ్ళైనా ఆపేసుకుంటాం. అది పిలవ నన్ను చేసుకోవాలి, పెళ్ళే చేసుకోవాలి. ఓకేనా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చేసుకో? నువ్వేమైనా జయలలితవా, మమతా బెనర్జీవా, మాయావతివా? సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదర్శ దాంపత్యం ఇక్కడ చాలా దగ్గర నుండి చూసి, దాంపత్యం, డూ నో ద మీనింగ్ ఆఫ్ దాంపత్యం? తెలుసు, ఇద్దరు కలిసి జీవించడం. తెలీదు దాంపత్యం అంటే అవునా, నాకు తెలీదు. మా ఇద్దరి మధ్య అట్లా లేదండి, ఫ్రెండ్షిపే. అంటే బయట పెట్టుకున్నారు. చరిత్రలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్. మనం రాజకీయాల్లోకి వెళ్తే ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక జయలలిత, ఒక శశికళ. అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఒక నాగిరెడ్డి, చక్రపాణి, బాపు రమణ. అలాగే ఉప్పల్ బాలు, తెలుగు ఇండస్ట్రీలో ఉప్పల్ బాలు, వైజాగ్. సోషల్ మీడియాలో మా అంత క్లోజ్ ఎవరు ఉన్నారు ఏం చూసుకుని ఇన్నాళ్ళు. క్లోజ్ అప్ పేస్ట్ కూడా అంత క్లోజ్ ఉండబోరు. మమ్మల్ని చూసి ఇక నేర్చుకుంటున్నారు కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బాలు గారికి సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.